ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఒంటరయ్యారా? మరో నెల రోజుల్లో పదవి విరమణ పొందుతున్న ఆయనపై వస్తున్న ఆరోపణలు ఏంటి? కనీసం వాటిని వైసీపీ పెద్దలు ఖండించడం లేదు ఎందుకు? దీని వెనుక జరుగుతున్న వ్యవహారం ఏంటి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. గత కొద్ది రోజులుగా సీఎస్ జవహర్ రెడ్డిని మార్చుతారని ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందే డీజీపీతో పాటు సీఎస్ ను మార్చాలని టీడీపీ కోరిన సంగతి తెలిసిందే. కానీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మాత్రమే ఎలక్షన్ కమిషన్ మార్చింది. సీఎస్ జవహర్ రెడ్డి విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు అదే జవహర్ రెడ్డి చుట్టూ అవినీతి ఆరోపణలు రావడం, దానిని వైసీపీ నేతలు ఖండించకపోవడం గమనార్హం. విశాఖ జిల్లాలో దళితుల భూములను సీఎస్ జవహర్ రెడ్డి కుటుంబం కొల్లగొట్టింది అని జనసేన నుంచి ఆరోపణలు వచ్చాయి. విశాఖకు చెందిన ఆ పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై జవహర్ రెడ్డి నొచ్చుకున్నారు. మూర్తి యాదవ్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో విలువైన భూములను జవహర్ రెడ్డి కుటుంబం కారు చౌకగా కొట్టేసిందని టీడీపీ నాయకులు ఆరోపించడం ప్రారంభించారు. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి ఆత్మరక్షణలో పడిపోయారు. టీడీపీ నేతలు ఆరోపణల కంటే వైసీపీ నుంచి ఆశించిన స్థాయిలో సాయం దక్కకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి జవహర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తుంది. తొలుత టీటీడీలోకి జగన్ జవహర్ రెడ్డిని తీసుకున్నారు. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో జవహర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయనకు కీలక పదవి కట్టబెట్టారు జగన్. ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తూనే టీటీడీని మాత్రం విడిచిపెట్టలేదన్న విమర్శ జవహర్ రెడ్డిపై ఉండేది. అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంతో మంది సీనియర్ల బరిలో ఉండగా జగన్ మాత్రం జవహర్ రెడ్డిని ఎంపిక చేశారు. అస్మదీయ అధికారిగా జవహర్ రెడ్డి నిలిచారన్నది యంత్రాంగంలో ఉన్న ఆరోపణ. జగన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నా అడ్డు చెప్పలేని పరిస్థితి ఆయనదే. గత కొద్ది రోజులుగా జగన్ సర్కార్ కు అనుకూల నిర్ణయాలు తీసుకోవడంలో జవహర్ రెడ్డి ముందుండేవారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ. చివరకు పోలింగ్ కు ముందు పింఛన్ల పంపిణీలో సైతం వైసీపీ సర్కార్ కు అనుకూలంగా పనిచేశారన్నది విపక్షాల నుంచి వచ్చిన ఆరోపణ. ఇప్పుడు అదే విపక్షాల నుంచి జవహర్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు వస్తున్నా ఖండించలేని స్థితిలో వైసీపీ ఉంది. దీంతో జవహర్ రెడ్డి సైతం బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నా తిప్పికొట్టడంలో మాత్రం వైసీపీ నుంచి సహకారం అందకపోవడం ఆయనలో ఉన్న ఆవేదనకు కారణమవుతుంది.